అయితే బాగా అరిగిపోయిన వాళ్ళకి ఏమైతే ట్రీట్మెంట్ చేస్తారో మీ అందరికీ తెలుసు జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే ఏం జరుగుతుంది, మన మోకాల్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అరిగిన ఈ మోకాలు ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి దీని మీద తొడుగులు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మెటల్ తొడుగులు ఏవైతే వేస్తూ ఉంటారో దీన్ని టోటల్ నీ రిప్లేస్మెంట్ అని అంటూ ఉంటాము. అయితే అందరూ దీనికి సూటబుల్ అవ్వరు. అరగటం జరిగిపోతూ ఉంది, ఆపరేషన్ సూటబుల్ అవ్వదు. మరి అటువంటి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాము, మధ్యలో చాలా రకాల ట్రీట్మెంట్లు ఇప్పుడు అధునాతన వైద్య పద్ధతుల్లో వస్తూ ఉన్నాయి. వాటిల్లో ఒకటి రీజనరేటివ్ థెరపీ, రెండవది జాయింట్ లోపలికి జెల్ ఇంజెక్షన్. అవి ఎంతో కాలంగా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కొంతమంది పాత రోజుల్లో స్టిరాయిడ్లు ఇంజెక్షన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ చేస్తూ ఉంటారు స్టిరాయిడ్లు. వాటి వల్ల నొప్పి కొంతవరకు తాత్కాలికంగా తగ్గచ్చు, కానీ జాయింట్ త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవి కాకుండా జాయింట్ బయట నరాల నొప్పుల్ని తగ్గించడం కోసము అబ్లేషన్ అనేది చేస్తూ ఉంటాము. ఇందులో కూడా అడ్వాన్స్డ్ కూల్డ్ అబ్లేషన్ అనేది ఒకటి చేస్తూ ఉంటాము. అలాగే జాయింట్ చుట్టుపక్కల పట్టుకొని ఉండే ఈ లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రోలోథెరపీ అనే పద్ధతి ద్వారా చేస్తే కొంతవరకు జాయింట్లు గట్టిపడుతూ ఉంటాయి. సో తేలిగ్గా లూజ్ అయిపోయిన జాయింట్ల వల్ల బ్యాలెన్స్ దొరకని వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి వీలవుతుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మనము జాయింట్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.